వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను రఫీ. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైనిక కూటమి నాటోలో ఇప్పుడు అంతర్గత యుద్ధం మొదలైందా? రష్యాతో యుద్ధం ఒకవైపు ఉంటే సభ్య దేశాల మధ్య విభేదాలు ఎందుకు వస్తున్నాయి? 2026లో ఉద్రిక్తతలు ప్రపంచాన్ని ఎటు తీసుకెళ్తాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదట కారణం డిఫెన్స్ స్పెండింగ్. అమెరికా ఎప్పటి నుంచో చెప్తున్న మాట ఒకటే, అంతా మేమే భరించాలా. నాటో నిబంధనల ప్రకారం ప్రతి దేశం తమ జీడిపిలో 2% రక్షణ కోసం ఖర్చు చేయాలి. కానీ జర్మనీ, ఫ్రాన్స్ వంటి పెద్ద దేశాలు కూడా దీనిపై వెనకడుగు వేయడంతో అమెరికా అసహనంగా ఉంది. రెండో కారణం కూటమిలో సభ్యులైన టర్కీ, హంగేరీ వంటి దేశాలు రష్యాతో కూడా మంచి సంబంధాలు కొనసాగించడం మిగతా సభ్యులకు నచ్చడం లేదు. ముఖ్యంగా ఉక్రెయిన్కు సహాయం చేసే విషయంలో హంగేరీ అడ్డుపడటం నాటోలో పెద్ద చర్చకు దారితీసింది. అసలైన చిక్కుముడి ఎక్కడ ఉందంటే ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకోవడం. ఉక్రెయిన్ను చేర్చుకుంటే రష్యాతో నేరుగా యుద్ధానికి దిగాల్సి వస్తుందని కొన్ని దేశాలు భయపడుతున్నాయి. దీనివల్ల నాటో దేశాల మధ్య ఎవరికి మద్దతు ఇవ్వాలి అనే దానిపై స్పష్టత లేకుండా పోతుంది. అయితే 2024 నుంచి 2026 వరకు గమనిస్తే ఈ విభేదాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా యూరప్ దేశాలు తమ సొంత రక్షణ వ్యవస్థను నిర్మించుకోవాలని చూడటం అమెరికా ఆధిపత్యానికి సవాలుగా మారింది. ఏది ఏమైనా నాటో ఐక్యత లేకపోతే అది రష్యాకు బలమైన ఆయుధంగా మారుతుంది. నాటో అంటే కేవలం సైన్యం మాత్రమే కాదు, అది దేశాల మధ్య ఉన్న రాజకీయ ప్రయోజనాల కలయిక. మరి ఈ విభేదాలు తగ్గుతాయా లేదా నాటో బలహీనపడుతుందా అని ప్రపంచ దేశాలన్నీ గమనిస్తూ ఉన్నాయి. అసలు నాటో అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది ఒకసారి చూస్తే ప్రపంచ రక్షణ వ్యవస్థలో నాటో అనే ఒక శక్తివంతమైన కూటమి ఉంది. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1949లో అమెరికా, కెనడా మరియు పశ్చిమ యూరోపియన్ దేశాలు కలిసి దీన్ని ఏర్పాటు చేశాయి. దీని ప్రధాన సూత్రం ఒకటే, ఒకరిపై దాడి జరిగితే అది అందరిపై జరిగినట్లే. అంటే నాటోలో ఉన్న ఏదైనా ఒక దేశంపై శత్రువులు దాడి చేస్తే మిగిలిన సభ్య దేశాలన్నీ కలిసి ఆ దేశాన్ని కాపాడాలి. ప్రస్తుతం ఇందులో 32 సభ్య దేశాలు ఉన్నాయి. కేవలం యుద్ధం కోసమే కాదు, శాంతిని కాపాడడానికి, ఉగ్రవాదాన్ని అరికట్టడానికి మరియు సభ్య దేశాల మధ్య సైనిక సహకారాన్ని పెంచుకోవడానికి నాటో ఎంతో కీలకం. కేవలం యుద్ధం కోసమే కాదు, శాంతిని కాపాడడానికి, ఉగ్రవాదాన్ని అరికట్టడానికి మరియు సభ్య దేశాల మధ్య సైనిక సహకారాన్ని పెంచడానికి నాటో ఎంతో కీలకం. 2026లో నాటో ముందున్న అతిపెద్ద ఇష్యూ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరియు యూరప్ సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు. ప్రస్తుతం ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకోవడంపై తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. అయితే రష్యా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కానీ ఉక్రెయిన్ తన రక్షణ కోసం, నాటో సభ్యత్వం కోసం పట్టుబడుతోంది. మరోవైపు కొత్తగా చేరిన సభ్య దేశాలైన ఫిన్లాండ్ మరియు స్వీడన్ సరిహద్దుల వద్ద సైనిక బలగాలను మోహరించడం ద్వారా నాటో తన పట్టును మరింత పెంచుతోంది. ఇది రష్యాను మరింత రెచ్చగొట్టేలా ఉంది. కేవలం సరిహద్దు యుద్ధాలే కాదు, 2026లో సైబర్ వార్ఫేర్ కూడా నాటోకు పెద్ద తలనొప్పిగా మారింది. సభ్య దేశాల డేటాను మరియు మౌలిక సదుపాయాలను రక్షించుకోవడం ఇప్పుడు ఒక సవాలు. మరో ప్రపంచ యుద్ధం రాకుండా అడ్డుకోవడమే నాటో లక్ష్యం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో శాంతిని నిలబెట్టడం నాటోకి ఒక కత్తి మీద సాము లాంటిదని నిపుణులు చెప్తున్నారు.